గుడ్ ఆఫ్టర్నూన్ మా మాధవి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే మా ఓకే. ఇంకా ఎవరు రాలేదు, క్లాస్ స్టార్ట్ చేస్తాం. మంగా వాళ్ళు వచ్చే వాళ్ళు జాయిన్ అవుతారు. సరే స్టార్ట్ చేస్తాం. సరే సార్. ముఖ్యంగా ఉదయం మనము క్లాస్ లో ఈరోజు సెకండ్ సెమిస్టర్ లో మార్నింగ్ క్లాస్ లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అనగానే ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి గురించి ఉదయం చెప్పడం జరిగింది. తర్వాత మనకు 28 నుంచి ఎగ్జామ్స్ కావున రివిజన్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేస్తున్నాము, ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. కాబట్టి ఈ రివిజన్ ప్రతిరోజు మీరు వినండి క్లాస్లో. ఆల్రెడీ ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మీకు పెట్టాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, ఎస్యూ క్వశ్చన్స్, వీటి గురించి కూడా మామూలుగా మార్నింగ్ చెప్పాను. కాబట్టి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేది మీరు 5 క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్స్ రాయాలా, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 5 రాసుకొని మాకు వాట్సాప్లో పెట్టండి. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్స్ తర్వాత షార్ట్ క్వశ్చన్స్ రెండు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎస్ఏ క్వశ్చన్స్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రాజనీతి శాస్త్రము నిర్వచించి దాని పరిధిని వివరింపము. వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్? స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. వాట్ ఈస్ పొలిటికల్ సైన్స్? స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్రం అనగానే దాని యొక్క పరిధిని వివరించము అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనము రాజనీతి శాస్త్రం అనగానేమి తెలుసుకోవాలి. రాజనీతి శాస్త్రం అనేది రాజ్యాన్ని మరి ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలోనే మొట్టమొదట గ్రీస్ దేశంలో అభివృద్ధి రాజనీతి శాస్త్రము చెందినట్లు చెప్పబడింది. రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి, రాజకీయ జీవి అని చెప్పడం జరిగింది. కాబట్టి రాజనీతి శాస్త్రం అనేది రాజ్యాన్ని గురించి మరి ప్రభుత్వాన్ని గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని మనకు చెప్పబడింది. తర్వాత ఈ రాజనీతి శాస్త్రం అనేది మొట్టమొదట గ్రీక్ యొక్క నగరాజ్యాల్లో ఎథెన్స్, స్పార్టా అనే రెండు సిటీ స్టేట్స్ ఉన్నాయి, నగరాజ్యాలు ఉన్నాయి. అక్కడనే డెవలప్ కావడం జరిగింది. ఎప్పుడు? క్రీస్తు శకము 4వ శతాబ్దంలోనే ఇది డెవలప్మెంట్ కావడం జరిగింది. కాబట్టి అరిస్టాటిల్ కూడా పాలిటిక్స్ అనే గ్రంథములో వీటి గురించి చెప్పాడు. ప్లేటో రిపబ్లిక్ అనే గ్రంథములో ఈ యొక్క రాజశాస్త్రం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి సోక్రటీస్తో ప్రారంభమైన రాజనీతి తత్వ విచారము ప్లేటో అరిస్టాటిల్తో, రాజనీతి తత్వవేత్తల ప్లేటో అరిస్టాటిల్తో ఉన్నత శిఖరాలు అధిరోహించిందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. రాజనీతి శాస్త్రంలో అనేక అంశాలు ఉన్నాయి. రాజ్యము, తర్వాత విధులు, తర్వాత ప్రభుత్వము, ఇవన్నీ కూడా అంశాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి మౌలికంగా రాజ్యము, ప్రభుత్వము, రాజ్య విధేయత మరియు పౌరుడు, హక్కులు, విధులు, అనేక అంశాలు కూడా ఈ రాజనీతి శాస్త్రంలో ఉన్నాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి రాజనీతి తత్వ విచారంలో ప్రముఖ స్థానాన్ని సంతరించుకుంది రాజనీతి శాస్త్రం. కావున ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాజనీతి శాస్త్రం అనగానేమి, రాజనీతి శాస్త్రం ఒక పరిధి అంటే మనకు పరిచయం రాయాలి. ఫస్ట్ పరిచయం ఇంపార్టెంట్. పరిచయం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పరిచయంలో ఈ అంశాలు వస్తాయి బ్రీఫ్గా. కాబట్టి మౌలికంగా రాజ్యము, ప్రభుత్వము, రాజ్య విధేయత మరియు పౌరుడు, హక్కులు, విధులు, అనేక అంశాలు రాజనీతి తత్వ విచారంలో ప్రముఖ స్థానం వహిస్తాయని మనం చెప్పవచ్చు. తర్వాత రాజనీతి శాస్త్రం అంటాం, పొలిటికల్ సైన్స్ అంటాం. మనం ఇంటర్మీడియట్లో ఏమంటాము? సివిక్స్ అంటాం. ఇంటర్మీడియట్ సివిక్స్ అంటే పౌర శాస్త్రము. అదేవిధంగా డిగ్రీకి వస్తున్నా రాజనీతి శాస్త్రము, పొలిటికల్ సైన్స్ అంటాం. కాబట్టి రాజనీతి శాస్త్రం అంటే ఏమిటి? ప్రాచీన గ్రీక్ దేశాల్లోని నగర రాజ్యాల్లో నగర రాజ్యము రాజకీయ కార్యకలాపాలకు ఆయువు పట్టు. ఎథెన్స్, స్పార్టా అనే 2 నగర రాజ్యాలు ఉన్నాయి. కాబట్టి నగర రాజ్యం సమగ్ర పరిశీలనయే
రాజనీతి, నగర రాజ్యము సమగ్ర పరిశీలన రాజనీతి అని చెప్పవచ్చు. కాబట్టి నగర రాజ్యాన్ని గ్రీక్ భాషలో ఏమన్నారు? పోలీస్ అన్నారు. నగరాజ్యాలు ఏవి? సిటీ స్టేట్స్, ఎథెన్స్, స్పార్టా. పోలీస్ అనేవారు. పోలీస్ అనే పదం ఆంగ్ల పదములు పాలిటిక్స్ అనే పదం నుంచి రావడం జరిగింది. పాలిటిక్స్ అనగా రాజనీతి అని అర్థం. రాజనీతి. కాబట్టి రాజనీతి పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ తాను రాసిన యొక్క రచన గ్రంథానికి పాలిటిక్స్ అని పేరు పెట్టాడు. పాలిటిక్స్ అని పేరు పెట్టాడు. కాబట్టి అనేక మంది రాజనీతి తత్వవేత్తల్లో, రాజనీతి తత్వ విచారంలో రాజశాస్త్రం అభివృద్ధి కావడం జరిగింది. ప్రాచీన కాలంలో అమెరికాలోనే మొట్టమొదట ఈ యొక్క ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ స్థాపించారు. పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ లో రాజనీతి అనే పదము మనకు 1806లో మొట్టమొదట వచ్చినట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రాచీన కాలంలోనే ఈ యొక్క మామూలుగా రాజనీతి శాస్త్రం అనే పదము వాడుకలో వచ్చినట్టు మనకు రాజనీతి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. కాబట్టి సమాజాన్ని, రాజ్యాన్ని గురించిన అధ్యయనమే రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్. కాబట్టి ఈ విధంగా రాజనీతి శాస్త్రం యొక్క అర్థం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి ఇది ఎస్ఏ క్వశ్చన్. ఇది 10 మార్కుల క్వశ్చన్. రాజనీతి శాస్త్రం అనగానేమి, దాని యొక్క పరిధి అంటే 10 మార్క్స్ క్వశ్చన్. మీకు పూర్తిగా అర్థం కావడానికి ఈ యొక్క క్వశ్చన్ పెట్టడం జరిగింది. దీన్ని PDF లో పెట్టడం జరిగింది. పూర్తిగా మీకు అర్థం కావడానికి. స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇక్కడ రాజనీతి శాస్త్రం అనగానేమి, దాని పరిధిని వివరించము అని చెప్పాము కదా. ఇక్కడ పరిచయము, తర్వాత రాజనీతి శాస్త్రం యొక్క అర్థం వివరణ, తర్వాత రాజనీతి శాస్త్రం యొక్క డెఫినేషన్స్. ఈ యొక్క డెఫినేషన్ ఒక్కటే రాయాలి మీరు. నిర్వచనము ఒక్కటే రాయాలి. ఒక్క నిర్వచనం రాయాలి. వుడ్రో విల్సన్ యొక్క ఒక డెఫినేషన్ రాయండి. పరిచయము కొద్ది రాయండి. తర్వాత రాజనీతి శాస్త్రము అభివృద్ధి అన్నం, అది ఒకవేళ కుదిరితే కొద్దిగా రాయండి. తర్వాత రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం, పరిధి, ఇది కూడా మీకు తెలుసుకోవడానికి ఈ పరిధి గురించి మరలా నేను చెప్తాను. కాబట్టి ఈ యొక్క పరిధిలో చాలా అంశాలు ఉన్నాయి. రాజకీయ సంస్థలు, తర్వాత రాజనీతి భావములు, తర్వాత రాజకీయ సిద్ధాంతాలు, అంతర్జాతీయ రాజకీయ కార్యకలాపాలు, హక్కులు, విధులు, తర్వాత అంతర్జాతీయ రాజకీయ స్వేచ్ఛ, స్వాతంత్రాలు, రాజకీయ గతి విధానాలు, ఇవన్నీ కూడా రాజనీతి శాస్త్రం యొక్క పరిధిలో ఉంటాయని మనం చెప్పవచ్చు. కాబట్టి మీకు అవగాహన చేసుకోవడానికి ఇది 20 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ గా నేను రాయడం జరిగింది. అంటే మ్యాటర్ ఎక్కువగా మీకు పెట్టడం జరిగింది. పూర్తిగా దీని గురించి మీరు అవగాహన చేసుకుంటారని చెప్పి క్వశ్చన్ ను ఎన్లార్జ్ చేయడం అనేది పెద్దగా రాయడం జరిగింది. కానీ మీరు రాసేటప్పుడు ఎగ్జామ్స్ లో ఈ 10 మార్క్స్ క్వశ్చన్, ఈ 10 మార్క్స్ క్వశ్చన్ ఏం చేయాలి? మీరు తక్కువగా రాయాలి. అంటే ఈ యొక్క ఎస్ఏ క్వశ్చన్ ని మీరు ఈ 10 మార్క్స్ అంటే 2 పేజెస్ రాయాలి. 2 పేజెస్ ఆర్ 3 పేజెస్ రాయాలి. ఎస్ఏ క్వశ్చన్ అంటే 10 మార్కులు. ఈ 10 మార్కుల క్వశ్చన్ ని మీరు తగ్గించి రాయాలి మ్యాటర్. అంటే రాజనీతి శాస్త్రం యొక్క పరిచయము, తర్వాత అర్థము, తర్వాత డెఫినేషను, తర్వాత ఈ పరిధి అంశాలు ఉంటాయి. ఒక 10 అంశాలు ఉంటాయి. రాజనీతి శాస్త్రం ఒక పరిధి, ఒక 10 హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ రాయాలి మీరు. అంటే 10 మార్క్స్ క్వశ్చన్తోనే రాయాలా. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు, ఎస్ఏ క్వశ్చన్ అని చెప్పి ఒకే క్వశ్చన్ ను 4-5 పేజీలు, 5-6 పేజీలు రాస్తారు. అట్లా రాయకూడదు. కాబట్టి 10 మార్క్స్ అంటే 2 పేజీలు రాయాలి ఓన్లీ. 5 ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి. 5టిని మీరు సమానంగా రాయాలి. 3 గంటల టైంలో 5 ఎస్ఏ క్వశ్చన్స్ మీరు, తర్వాత షార్ట్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, 5 రాయాలి. మొత్తము ఎస్ఏ క్వశ్చన్స్ 5, షార్ట్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. కాబట్టి టోటల్ అన్ని 10 ఉంటాయి. కాబట్టి షార్ట్ క్వశ్చన్స్ కి 5 మార్కులు, ఎస్ఏ క్వశ్చన్స్ కి 10 మార్కులు. ఎస్ఏ క్వశ్చన్ లో ప్రతి యూనిట్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు ఎన్ని ఉన్నాయి యూనిట్లు చెప్పండి? యూనిట్ ఎన్ని ఉన్నాయి మీకు? మాధవి, దీపిక, మీకు ఎన్ని ఉన్నాయి యూనిట్లు? 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లు ఉన్నాయా? 5 యూనిట్లు. 5 యూనిట్లు అంటే ఒక్కొక్క యూనిట్ లో క్వశ్చన్ వస్తుంది.
ఒక్కొక్క యూనిట్లో క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు 5 యూనిట్లో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి 2 ఇస్తారు, ఒకటి రాయాలి. కాబట్టి ఏషియో క్వశ్చన్ని చాలా తక్కువగా మ్యాటర్ రాయాలి. ఎన్లార్జ్ కాకుండా పెద్దగా రాయకూడదు. షార్ట్ క్వశ్చన్ 5 మార్కులు ఒక పేజీలో రాయాలి. ఈ విధంగా మీరు హెడ్డింగ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ పరిచయము, తర్వాత డెఫినేషన్. రాజశాస్త్రం అనగానేమి దాని యొక్క డెఫినేషన్ ఉంటుంది, అట్లా డెఫినేషన్ రాయాలి. తర్వాత స్కోప్, పరిధి. ఆ పరిధిలో అంశాలు ఉంటాయి. ఒక హెడ్డింగ్స్ ఒక 7 కానీ ఒక 10 కానీ హెడ్డింగ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే మీరు 5 ఎస్ఏ క్వశ్చన్స్ను నీట్గా రాసుకోవాలి, హెడ్డింగ్స్ బాగా. కాబట్టి మల్టిపుల్ చాయిస్ ఉంటాయి క్వశ్చన్స్. ఆర్ అంటే లేదా అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్లో 2 ఇస్తారు, ఆ 2 ఒకటి రాయాలి. సెకండ్ యూనిట్లో 2 ఇస్తారు, ఒకటి రాయాలి. థర్డ్ యూనిట్లో 1, ఫోర్త్ యూనిట్లో 1, అట్లా మొత్తం 10 ఇస్తారు. మల్టిపుల్ చాయిస్లో 5 రాయాలి. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము డైలీ చెప్తాము. ఈ వారం అంతా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చూసుకోండి, మ్యాటర్ తగ్గించుకోండి. మేము చెప్పడానికి ఎక్కువ మ్యాటర్ చెప్తాం, 1 అవర్ కానీ ఈ మ్యాటర్ చెప్పుకుంటూ ఉంటాము. ఆ నోట్స్ కూడా పెద్దగా తయారు చేసి ఉంటాము. ఇంతకుముందు 20 మార్క్స్ది. కాబట్టి ఇప్పుడు 10 మార్క్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ సిలబస్ డిగ్రీ ఉంది. ఇంటర్మీడియట్ క్వశ్చనే ఇక్కడ రాయొచ్చు, ఇంటర్మీడియట్ సివిక్స్ క్వశ్చనే ఇక్కడ ఆన్సర్ రాయొచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క సిలబస్ ఒకటే ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించుకుని మ్యాటర్ రాయాలి. కాబట్టి ఇప్పుడు రాజశాస్త్రం అనగానేమి, రాజశాస్త్రం యొక్క అర్థం చెప్పాం, డెఫినేషన్ చెప్పాలి. డెఫినేషన్ ఏముంది? వుడ్రో విల్సన్ ఒక నిర్దిష్ట భూభాగంలో చట్టబద్ధంగా వ్యవస్థీకృతమైన ప్రజలు రాజశాస్త్రం అన్నాడు. డెఫినేషన్ చెప్పాడు. ఒక నిర్దిష్ట భూభాగంలో ఏ రాజ్యాన్ని కానీ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలకు ఒక నిర్దిష్టమైన భూభాగం ఉంటుంది చట్టబద్ధంగా. అంటే సార్వభౌమాధికారం పొందిన రాజ్యం, స్వాతంత్రం పొందిన రాజ్యము, ఒక రాజ్యాంగం ఉన్న రాజ్యము, చట్టబద్ధంగా వ్యవస్థీకృతమైన ప్రజలే రాజశాస్త్రం అని చెప్పి మనకు వుడ్రో విల్సన్ చెప్పడం జరిగింది. తర్వాత బ్లండ్సీల్ ఏం చెప్పాడు? రాజ్యాన్ని గురించి పట్టించుకునే శాస్త్రమే రాజశాస్త్రం అన్నాడు. అంటే స్టేట్, మనం ఇంగ్లీష్లో ఏమంటాము? రాజ్యాన్ని స్టేట్ అంటాం. మామూలు అయితే స్టేట్ అంటే రాష్ట్రము, కానీ ఇక్కడ పొలిటికల్ సైన్స్లో మనం ఏం చెప్పాలి? రాజ్యము. స్టేట్ అంటే రాజ్యము అని వాడాలి. అంతేగాని చాలా మంది రాష్ట్రం అంటారు. కాబట్టి మీ క్వశ్చన్ పేపర్లో కూడా స్టేట్ అంటే రాజ్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజశాస్త్రం యొక్క ఈ డెఫినేషన్ చెప్పడం జరిగింది. తర్వాత పరిణామం ఏం జరిగింది? అభివృద్ధి ఏం జరిగింది? రాజశాస్త్రం యొక్క పరిణామం అభివృద్ధి లేదంటే గ్రీకు నగర రాజ్యాల్లో అధ్యయనంలో మొట్టమొదటి ప్రారంభమైంది. ఆధునిక యుగంలో జాతి రాజ్యాలు ఏర్పడే వరకు రాజశాస్త్రము చాలా పరిణామానికి గురైంది. ప్లేటో, అరిస్టాటిల్ మరి రాజశాస్త్రంలో అనేక అంశాలు బోధించారు. అనేక అంశాలు తాత్విక పరిశీలన చేశారు. అనేక అంశాలను అధ్యయనం చేశారు ప్లేటో, అరిస్టాటిల్ అని చెప్పవచ్చు. మధ్యయుగంలో 6వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు రాజకీయాలను మతం ప్రభావితం చేసింది. ఆ కాలంలో మధ్యయుగంలో రాజులు కేవలము మతం ఆధారంగా పరిపాలన చేసేవారు. కేవలము మతాధికార రాజ్యం ఉండేది. ఇక క్రైస్తవ మత చట్టాల ప్రకారం పరిపాలించారు. నియంత్రణగా పరిపాలించారు రాజులు. రాజరిక రాజ్యాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి రాజకీయాలు అనేది మతంతో ఆ రోజు పరిపాలన జరిగింది. ఫలితంగా పెద్ద పెద్ద రాజ్యాలు ఉద్భవించినాయి. ప్రపంచ రాజ్య భావన అంకురించింది. మొదటి స్వాతంత్ర యుద్ధం తర్వాత అనేక రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ స్వాతంత్ర యుద్ధం రాకపూర్వమే అనేక దేశాలు స్వాతంత్రం పొందినాయి. స్వాతంత్ర పోరాటం ఫ్రాన్స్, రష్యా ఇలా అనేక దేశాలు ఈ స్వాతంత్ర యుద్ధ పోరాటం రాకముందే జరిగినాయి. తర్వాత 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా రాజ్యాలు స్వాతంత్రం పొందినాయి. 3వ ప్రపంచ దేశాలు అంటారు. థర్డ్ కంట్రీస్ చాలా పేదరికంగా ఉన్నాయి ఇప్పటికీ ఆ దేశాలు.
కాబట్టి మనకు ప్రపంచ రాజ్య భావన ఏర్పడింది, పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడి. తర్వాత సెయింట్ థామస్ అక్వినాస్, తర్వాత వీళ్ళ వల్ల మతాధికారాన్ని, మతమే రాజ్యానికి పునాది అన్నారు. మతమే రాజ్యానికి మొట్టమొదటిదని చెప్పారు. కాబట్టి ప్రముఖ మత ఆదర్శాల ప్రతిభగా రాజనీతిని సిద్ధాంతీకరించారు. మ్యాకియవెల్లీ రాజనీతి మతంతో లేకుండా వేరు చేశాడు. బోడిన్ లౌకిక హేతువాద ప్రాతిపదికన రాజనీతి సిద్ధాంతాలను ఏర్పరిచారు. మ్యాకియవెల్లీ రాజుకు కొన్ని సూచన సలహాలు ఇచ్చాడు. ది ప్రిన్స్ అనే గ్రంథంలో మ్యాకియవెల్లీ యొక్క రాజనీతి సిద్ధాంతాన్ని ఏర్పరిచారు. సెయింట్ థామస్ అక్వినాస్ జస్టిస్ గురించి, న్యాయం గురించి చెప్పాడు. ఆత్మహత్య పెద్ద నేరం అని చెప్పాడు సెయింట్ థామస్ అక్వినాస్. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సాంప్రదాయక రాజనీతి శాస్త్రము ప్రవర్తనావాద విమర్శకారుల విమర్శకు గురైంది అని చెప్పవచ్చు. తర్వాత రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం గురించి తెలుసుకోవాలి, వారి పరిధి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ గత 100 సంవత్సరాల కాలంలో రాజనీతి శాస్త్ర పరిధి విపరీతంగా పెరిగిపోయింది. అంటే వ్యక్తికి రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. వ్యక్తికి కావాల్సిన వివిధ అంశాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, తర్వాత ఈ విధులు ఉన్నాయి, స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, అనేక అంశాలను రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అది వ్యక్తికి రాజ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని చేస్తుంది. రాజ్య అధికార పరిధి ఎంత, కాబట్టి రాజ్యానికి పౌరుడు ఎందుకు విధేయత చూపాలి, ఈ శాస్త్రానికి పౌరుడు ఎందుకు విధేయత చూపాలి, వ్యక్తి స్వేచ్ఛను ఎలా సంరక్షించుకోవాలి, రాజ్యానికి శాసనానికి ఉన్న విధేయత ఎందుకు చూపాలి మానవుడు, పౌరుడు అనే విషయాలను కనుగొనడానికి రాజనీతి శాస్త్రం ప్రయత్నిస్తుంది ఎప్పుడు. కాబట్టి మానవుని కార్యకలాపాలన్నింటినీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాజ్యము చేత ప్రభావితం అయినాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి అరిస్టాటిల్ చెప్పాడు, మానవుడు సంఘజీవి, సంఘం లేకుండా మానవుడు జీవించలేడు. ఎవరైనా సంఘం లేకుండా జీవిస్తారా? అలా జీవించే వ్యక్తి ఒక జంతువు అయి ఉండాలి అని చెప్పాడు. ఒక జంతువు అయితేనే అలా సంఘానికి దూరంగా జీవిస్తాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి రాజ్యాధికారానికి వ్యక్తి స్వాతంత్రానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండాలనే దానికి రాజశాస్త్రం పరిశీలిస్తుంది. కాబట్టి మానవుని ప్రవర్తనలో ప్రతీకారాన్ని అధ్యయనం చేస్తుంది. మానవునికి సంబంధించిన వివిధ అంశాలన్నీ కూడా అధ్యయనం చేస్తుంది. రాజ్యం యొక్క అధికారాన్ని ఎలా ఈ ప్రభుత్వాలు పొందాలి అనే అంశాలన్నీ కూడా రాజశాస్త్రం అర్థం చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి రాజశాస్త్రం యొక్క మనం పరిధిని గురించి తెలుసుకున్నట్టయితే అనేక అంశాలు ఉన్నాయి. రాజకీయ సంస్థలు, మొట్టమొదటిగా రాజకీయ సంస్థలు ఈ పరిధిలో మొట్టమొదటిది. కాబట్టి మానవుని యొక్క ప్రవర్తనలో అన్ని అంశాలు, ప్రతి కోణాన్ని కూడా ఈ యొక్క రాజశాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి రాజశాస్త్రం యొక్క స్వభావము, ఈ పరిధి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత ఈ పరిధిలో ఏవో అంశాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మొట్టమొదటి హెడ్డింగు రాజకీయ సంస్థలు. రాజనీతి శాస్త్రము రాజ్యం యొక్క స్వభావము, పుట్టుక మరియు లక్ష్యము, విధులను కూడా అది పరిశీలిస్తుంది అని చెప్పడం జరిగింది. రాజ్యం యొక్క లక్ష్యాలు ఈ యొక్క ప్రభుత్వం ద్వారా సాధిస్తుంది. ప్రజల శాంతి భద్రతలు కాపాడడానికి ఈనాటి ప్రజాస్వామ్య రాజ్యాలు మొట్టమొదటి స్థానం ఇచ్చాయి. తర్వాత రాజ్యంలో స్వేచ్ఛ కల్పించినాయి, స్వాతంత్రం కల్పించినాయి. తర్వాత ప్రజల జీవన విధానానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పరిచాయి. ప్రభుత్వము శాసన కార్యం యొక్క న్యాయ వ్యవస్థలతో కూడి ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వం కావచ్చు, అధ్యక్ష ప్రభుత్వం కావచ్చు, ఏ కేంద్ర ప్రభుత్వం, సమాఖ్య వ్యవస్థ, ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ యొక్క వ్యవస్థల్లో శాసన నిర్మాణ శాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, తర్వాత న్యాయశాఖ, 3 అంగాలతో కూడుకుని ఉంటుంది ప్రభుత్వం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. రాజ్యంలో సైనిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. తర్వాత ఈ ప్రభుత్వాలు
ఏర్పాటు కావడానికి రాజకీయ పార్టీలు, తర్వాత ప్రయోజన వర్గాలు, ఒత్తిడి వర్గాలు, ఇవన్నీ కూడా రాజకీయ సంస్థల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి మొట్టమొదటి హెడ్డింగ్ ఏంటంటే రాజకీయ సంస్థలు చాలా ముఖ్యమైనవి. శాసన, తర్వాత కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలతో ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు చాలా ముఖ్యమని చెప్పి చెప్పవచ్చు. పొలిటికల్ పార్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు మూడవ అంశము మనం గురించి తెలుసుకున్నట్లయితే, సెకండ్ అంశము గురించి మనం తెలుసుకున్నట్లయితే రాజకీయ భావాలు అన్నాడు. పొలిటికల్ ఐడియాస్. రాజ్యంలో కావాల్సింది వ్యక్తికి స్వేచ్ఛ కావాలి, తర్వాత స్వాతంత్రం కావాలి, తర్వాత ఈక్వాలిటీ కావాలి, సమానత్వం కావాలి. ఈనాడు శ్రేయ రాజ్యాలు, సంక్షేమ రాజ్యాలు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నాయి, అందరికీ హక్కులు కల్పిస్తున్నాయి, అందరికీ స్వేచ్ఛ కల్పించినాయి. ఇక స్వాతంత్ర పోరాటం, అనేక ప్రజలు పోరాటాలు చేశారు, స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం జరిగింది, తర్వాత రష్యాలో రష్యా విప్లవం, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ విప్లవం, స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము అనే పదాలు రావడం జరిగింది. భారతదేశంలో జాతీయ ఉద్యమము, మాకు స్వరాజ్యం కావాలి, మాకు స్వాతంత్రం కావాలని చెప్పి ఆంగ్లేయులతో దాదాపు 100 సంవత్సరాలు పాలించారు. అనేక మంది జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ, మితవాదులు, అతివాదులు పాల్గొని మనకు స్వాతంత్రం కోసం పోరాటాలు చేశారు. కావాలి స్వాతంత్రం వచ్చిన రాజ్యాలని 20 ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలుంటే అన్నీ కూడా సార్వభౌమాధికారం పొందిన దేశాలు, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందినాయి. కాబట్టి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది, సమానత్వం ఇచ్చింది, హక్కులు ఇచ్చినాయి, విధులు ఇచ్చినాయి అని చెప్పి చెప్పవచ్చు. శాసనము, లా, మోరల్ వాల్యూస్, నీతి విలువలు, జాతీయత, నేషనాలిటీ, ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యము, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యము, వెల్ఫేర్ స్టేట్, తర్వాత సామ్యవాదము, సోషియాలజీ, ప్రజల అభిప్రాయము, ఇలాంటి ఎన్నో భావాలను రాజనీతి శాస్త్రము విశ్లేషిందని చెప్పి మనం చెప్పవచ్చు. రాజకీయ భావాల్లో ఇవన్నీ వస్తాయి. ప్లేటో, అరిస్టాటిల్, మ్యాకివెల్లి, రాజనీతి సిద్ధాంతవేత్తలు ఎంతో మంది తన భావాలను వ్యక్తపరిచారు. ప్లేటో ఆదర్శ రాజ్యం సిద్ధాంతం గురించి చెప్పాడు. ప్లేటో ఆదర్శ రాజ్యం గురించి రిపబ్లిక్ లో చెప్పాడు. సామ్యవాదం గురించి చెప్పాడు ప్లేటో ధర్మ సిద్ధాంతం చెప్పాడు రిపబ్లిక్ లో. విద్యా విధానం గురించి ప్లేటో చెప్పాడు. అరిస్టాటిల్ రాజ్యాంగం గురించి మొట్టమొదట మనకు చెప్పింది ఒకటి అరిస్టాటిల్ చెప్పవచ్చు. రాజ్యాంగ వర్గీకరణ చేశాడు అరిస్టాటిల్. పాలిటిక్స్ అనే గ్రంథంలో ఆయన రాజ్యాంగం గురించి స్పష్టంగా చెప్పాడు. విప్లవ సిద్ధాంతం గురించి చెప్పాడు. బానిసత్వ సిద్ధాంతం గురించి అరిస్టాటిల్ చెప్పాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ చెందిన సామాజిక ఒడమడి సిద్ధాంతవాదులు థామస్ హాబ్స్, లాక్, రూసో, వీళ్ళు కూడా సామాజిక ఒడమడి సిద్ధాంతంలో ప్రాకృతిక యొక్క వ్యవస్థ గురించి థామస్ హాబ్స్ లెవియాతన అనే రచనలో ఆయన స్పష్టంగా సామాజిక ఒడమడి సిద్ధాంతం అని చెప్పాడు. ప్రాకృతిక యొక్క వ్యవస్థ ఎలా ఉంది, మానవ భావాలు ఏమిటి, సామాజిక ఒడమడి సిద్ధాంతం గురించి, వారు ఒక ఒప్పందం యొక్క ఒడమడి ద్వారా వారు రాజకీయ సమాజాన్ని ఏర్పరచుకున్నారు అని థామస్ హాబ్స్ చెప్పాడు. లాక్ కూడా పౌర ప్రభుత్వం అనే గ్రంథంలో లాక్ సామాజిక ఒడమడి సిద్ధాంతాన్ని స్పష్టంగా చెప్పాడు. మానవుడు ఏ విధంగా జీవించాడు ప్రాకృతిక వ్యవస్థలో. తర్వాత లాక్ సహజ హక్కుల గురించి చెప్పాడు. న్యాచురల్ రైట్స్ గురించి లాక్ స్పష్టంగా చెప్పాడు. తర్వాత రూసో సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో ఆయన సామాజిక ఒడమడి గురించి చెప్పాడు.
జనేచ్ఛ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ప్రజా సార్వభౌమికాన్ని బలపరిచాడు. రూసో అని చెప్పవచ్చు. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో వచ్చారు. శాస్త్రీయ సామ్యవాదం గురించి వాళ్ళు అనేక భావాలు వ్యక్తపరిచారు. జేఎస్ మిల్ ఆన్ లిబర్టీ అనే గ్రంథంలో వ్యక్తి స్వేచ్ఛావాదం గురించి స్పష్టంగా చెప్పాడు. బెంథామ్ ఉపయోగవాదం గురించి చెప్పాడు. కాబట్టి చాలా మంది సెయింట్ సైమన్, ఎందరో రాజనీతి యొక్క తాత్వికులు ప్రతిపాదించిన విశ్వవ్యాపిత భావాల అధ్యయనమే రాజనీతి శాస్త్రం అని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా రాజకీయ భావాలు, ఈ విధంగా రాజనీతి తత్వవేత్తలు చెప్పారు. రాజకీయ సిద్ధాంతాలు మూడవ హెడ్డింగ్. ప్లేటో ఆదర్శ రాజ్యము, తర్వాత ఈ కమ్యూనిజం రూపించాడు. అరిస్టాటిల్ విప్లవ సిద్ధాంతం రూపించాడు. హ్యాబ్స్ లాగ్ రూసోలు సామాజిక బ్రహ్మ సిద్ధాంతాన్ని నేర్పించారు. హెగెల్ ఆదర్శ రాజ్య సిద్ధాంతం చెప్పాడు. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ శాస్త్రీయ సామ్యవాదం గురించి చెప్పారు. మిల్, బెంథామ్, ఆడమ్ స్మిత్ వీళ్ళంతా ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ప్రతిపాదించారని చెప్పవచ్చు. తులనాత్మక అధ్యయనాలు. ఈ కరువు నివారణలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిరంకుశ అధికారయుత ప్రభుత్వాల కంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పి అమర్త్య సేన్ మనకు ఈ యొక్క అధ్యయనాలు చెప్పాడు. అంటే తులనాత్మక అధ్యయనాల్లో అమర్త్య సేన్ చెప్పాడు. కాబట్టి ఆర్థిక రాజనీతివేత్తలు చైనా, ఇండియాల తులనాత్మక అధ్యయనంలో నిరూపించారు. రాజనీతి అధ్యయనాన్ని వాళ్ళు స్పష్టంగా విశ్లేషించారు. తర్వాత అంతర్జాతీయ కార్యకలాపాల గురించి వివిధ రాజ్యాల మధ్య సంబంధాలు ఏర్పరిచారు. అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్, నాటో, షార్క్, ఏషియన్ వంటి బహుళజాతి వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచ రాజ్యాల మధ్య సంబంధాలు ఏర్పరచడానికి, ఒడంబడికలు, ఒప్పందాలు చేసుకోవడానికి. అంతర్జాతీయ సంబంధాల్లో అంతర్జాతీయ రాజకీయ కార్యకలాపాలు చాలా ముఖ్యమైనవి. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో రాజ్యాల మధ్య శాంతిని ఏర్పరుస్తుంది. ఉగ్రవాదాన్ని ఈరోజు నిర్మూలించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి తన అగ్రరాజ్యాల సైనిక యొక్క వ్యవస్థను వాడుకుంటుంది. ఉత్తర కొరియా, నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఉగ్రవాదులు వాళ్ళ యొక్క ఏర్పాటువాద సామ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఐక్యరాజ్య సమితి వీటి మధ్య అంతర్జాతీయ సంబంధాలు ఏర్పరుస్తుంది. రాజ్యాల మధ్య యుద్ధం రాకుండా చూస్తుంది. శాంతి, నిరాధీకరణ, ఉగ్రవాదం, అణ్వాయుధాలు ఇవన్నీ విషయాలు కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత హక్కులు, విధుల అధ్యయనం. ఏ దేశమైనా ప్రపంచంలో స్వాతంత్రం పొందిన తర్వాత ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో హక్కుల గురించి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మన భారతదేశం కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం 6 ఉన్నాయి. ఈ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వీటిని కాపాడడానికి న్యాయస్థానాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. వాటి సంరక్షించడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ ఉందని చెప్పి చెప్పవచ్చు. పౌర సమాజం ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోయింది. ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉంటే 2వ స్థానంలో భారతదేశం ఉంది. కాబట్టి హక్కుల విధుల విధంలో అన్ని వర్గాల వారికి హక్కులు కల్పిస్తున్నారు. కుల, మత భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. ఈక్వాలిటీ, సమానత్వం కల్పిస్తున్నారు. స్వేచ్ఛ కల్పించారు. మైనారిటీ వర్గాల వారికి, షెడ్యూల్ కులాలు ఈ యొక్క తెగల వారికి సమాజ యొక్క విలువలను కాపాడవలసిన ఆవశ్యకత. కాబట్టి రాజశాస్త్ర అధ్యయనంలో ఈ అంశాలన్నీ చోటు చేసుకున్నాయి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు రాజకీయ యొక్క విధానాలు, రాజకీయ భావాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఈ యొక్క తులనాత్మక అధ్యయనాలు, అంతర్జాతీయ రాజకీయ కార్యకలాపాలు, హక్కుల విధుల అధ్యయనము, ఆ తర్వాత మనకు ఈ యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాలు, తర్వాత రాజకీయ గతి విధానాలు. స్వేచ్ఛా స్వాతంత్రాలు అంటాం.
సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అనేక దేశాలు స్వాతంత్రం పొందినాయి. ఆ యొక్క రాజ్యాలకు స్వేచ్ఛ, ఈ యొక్క పౌరులకు స్వాతంత్రం పొందిన దేశాలన్నీ కూడా పౌరులకు స్వేచ్ఛ కల్పించినాయి అని చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛను రాజశాస్త్రం అధ్యయనం చేస్తుంది. జాతీయ స్వేచ్ఛ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మైనార్టీ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు రాజశాస్త్రం ప్రముఖ స్థానం ఇచ్చిందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత రాజకీయ గతి విధానాలు. ఏ దేశమైనా ప్రజాస్వామ్య దేశమే అంటున్నాం. ఆ ప్రజాస్వామ్య దేశానికి ప్రభుత్వాధినేతలను ఎన్నుకోవాలంటే ముఖ్యంగా ఓటింగ్ అవసరం. కాబట్టి రాజకీయ గతి విధానంలో ఓటర్ల ప్రవర్తన చాలా ముఖ్యమైనది. రాజకీయ పరిణామము, రాజకీయ సంస్థల పని విధానాలను ప్రభావం చేసే శక్తుల అధ్యయనము, ఇవన్నీ కూడా రాజకీయ గతి విధానంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఉద్యోగ స్వామ్యము, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ వాస్తవ పనితీరు ఏ విధంగా పనిచేస్తున్నాయి, న్యాయ వ్యవస్థల పనితీరు, వీటన్నిటిని కూడా రాజశాస్త్రం అధ్యయనం చేస్తుందని చెప్పవచ్చు. ఈరోజు పార్లమెంటరీ యొక్క వ్యవస్థ గురించి, అధ్యక్ష ప్రభుత్వ వ్యవస్థ గురించి, సమాఖ్య వ్యవస్థ గురించి, ఏకీకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ గురించి, వీటన్నీ కూడా రాజశాస్త్రము అధ్యయనం చేస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య యుగంలో ప్రజల యొక్క విధానాల ప్రతిపాదనలో రాజకీయంగా కార్యకలాపాల్లో క్రియాశీల పాత్ర రాజశాస్త్రం పోషిస్తుందని చెప్పి చెప్పవచ్చు. పౌర సమాజం అభివృద్ధి కావాలంటే అంతర్జాతీయంగా ప్రజలు చాలా మంది చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రపంచీకరణ, సరళీకృత విధానాలతో రాజ్యాలు మరింత సరితమవుతున్నాయి. కాబట్టి శాంతి కోసం, అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య విలువలు, ఉగ్రవాదము మరియు అంతర్జాతీయ న్యాయము లాంటి అంశాల వలన రాజశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఆధునిక రాజ్యాలలో క్రమంగా పెరిగిపోయిందని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. రాజశాస్త్రం అనగానేమి, దాని పరిధి అనేది ఏషియా క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బ్రీఫ్గా మీరు క్వశ్చన్ రాయాలి. అంటే మ్యాటర్ తగ్గించుకొని పరిచయము, తర్వాత డెఫినేషన్ ఒకటి, తర్వాత ఈ అంశాలు ఉన్నాయి. రాజశాస్త్రం యొక్క పరిధిలో అంశాలు ఉన్నాయి. రాజకీయ సంస్థలు, తర్వాత రాజకీయ భావాలు, రాజకీయ సిద్ధాంతాలు, తర్వాత అంతర్జాతీయ రాజకీయ కార్యకలాపాలు, తర్వాత ఈ తులనాత్మక అధ్యయనాలు, హక్కులు, తర్వాత విధుల అధ్యయనము, స్వేచ్ఛ స్వాతంత్రాలు, రాజకీయ గతి విధానాలు, అంతర్జాతీయ కార్యకలాపాలు, ఇవన్నీ కూడా ఈ అంశాల గురించి మీరు రాస్తే ఆన్సర్ సరిపోతుందని చెప్పి చెప్పవచ్చు. దీపిక అర్థమైందా? మాధవి, మీకంతా అర్థమైందా? మాధవి, యమున, వెంకట సుబ్బయ్య, అర్థమైంది సార్. అదే మా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ సెమిస్టర్ లో రేపు ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా, అందులో ఇది రాజశాస్త్రము అనగానేమి, దాని పరిధి. ఇది వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి. అందుకే మీరు మ్యాటర్ తగ్గించుకొని రాయని చెప్తున్నారా. మ్యాటర్ మీరు తగ్గించుకొని ఎస్ఏ క్వశ్చన్ రాయాలి. కేవలము 2 పేజీలు రాయాలి. దీపిక 2 పేజీలు రాయొచ్చు మీరు. మ్యాటర్ ఏమంటే దీని మీరు ఎక్కువగా మీరు నోట్స్ రాస్తారు కాబట్టి మీరు చదవాలని చెప్పి మేము ఎక్కువ రాసిటాము. మ్యాటర్ మీరు తగ్గించుకొని ఆన్సర్ రాయండి, అదే కావాల్సింది. ఎందుకంటే మేము చెప్పడానికి క్లాస్ ఎక్కువ కాబట్టి నోట్స్ ఎక్కువ రాసుకుంటాం. 4 పేజీలు నోట్స్ రాస్తాం మేము, మీరు 2 పేజీలు ఆన్సర్ రాయాలి అక్కడ. అది అన్ని ఆన్సర్స్ని సమానంగా రాయాలి. ఒకటి పెద్దగా ఒకటి తక్కువ రాయకుండా ఆ టైం 3 గంటల్లో మీరు ఆన్సర్ని అన్ని ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ కరెక్ట్గా రాయాలి. దాని మ్యాటరు కరెక్ట్గా దానికి సంబంధించిన ఉండి రాసేయండి. ఓకే మా, మళ్ళీ మీకు టుమారో మీకు రివిజన్ క్లాస్, టుమారో రివిజన్ క్లాస్ ఉంటుంది. రేపు రావాలి.
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు చెప్తాం. ఓకేనా? ఓకేమ్మా. ఓకే అందరూ ఓపెన్ చేయండి. అన్ని అంత బాగా తగ్గిపోయారు. అసలు ఎప్పుడెప్పుడు లెఫ్ట్ కావాలని అందరూ లెఫ్ట్ అయిపోయారు. దీపిక ఏమన్నా తప్పితే ఎవరు లేరు. ఫోటోస్ ఆన్ చేయండి అంటే ఫోటోస్ ఎవ్వరు ఈ అందరు లెఫ్ట్ అయిపోయారు క్లాస్కి. సర్లేండి. ఓకే ఓకే దీపిక. ఓకే మనా. ఓకే ఓకే సార్ ఓకే దీపిక. ఓకే 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 అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు. క్లాస్లో తక్కువ వస్తున్నారు. ఎవరు రావడంలే. ఏమన్నా తక్కువగా వస్తున్నారు. ఫ్రీ ఫైనల్ మీరు అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయండి. రాసి మీ దగ్గర పెట్టుకోండి. మాకు తర్వాత ఇవ్వాలా. మీకు ఇచ్చాం కదా మెటీరియల్. ఈ తర్వాత 2 ఎస్ఏ క్వశ్చన్ రాయండి. ఒక 2-3 షార్ట్ క్వశ్చన్స్ రాయండి. అవి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మాకు వాట్సాప్లో పంపేయండి నెక్స్ట్. ఎందుకంటే రేపు పొద్దున మా దగ్గర ఉండాలా. ఈ యొక్క ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిపినాం కాబట్టి ఆ యొక్క ఆన్సర్స్ ఉండాలా మా దగ్గర. మీకు టైం ఉన్నప్పుడు మీరు రాయండి. అట్లా ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ రాయండి. ఓకే అమ్మా. ఓకే సరే సార్. ఓకే.